తిరుమలలో దివ్యల మాధురి తీరుపై టీటీడీ స్పందించింది. దివ్యల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్డే వేడుకలపై టీటీడీకి కంప్లైంట్ రావడంతో తనూజలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించామని టీటీడీ తెలిపింది. ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం సరైన పద్ధతి కాదని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు మౌనిక, ఏదైతే తిరుమలలో నిన్న దివ్యల మాధురి తనుజాను ఒక బర్త్డే వేడుకను చేస్తున్నారు. తనుజ బర్త్డే, బిగ్ బాస్ తనుజ బర్త్డే వేడుకలను తిరుమలలో నిర్వహించడం కలకలం రేపింది. దీని తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే స్పందించి టీటీడీ నిబంధనల విరుద్ధంగా దివ్యల మాధురి తనుజ బర్త్డే వేడుకలు చేసుకోవడం పూర్తిగా తిరుమలలో నిషేధం అంటూ టీటీడీ స్పందించింది. కేక్ కటింగ్ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియా పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదంటూ వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. సదరు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎప్పుడు అప్లోడ్ చేశారనే వీడియో అనే అంశాన్ని, అలాగే గతంలో పలుమారు టీటీడీ నిబంధనల విరుద్ధంగా తిరుమలలో రీల్స్ చిత్రీకరించిన పోలీసులు ఎదుర్కొన్న దివ్యల మాధురి మరోసారి ఆ రీల్స్ తో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఆ రకంగా చేయడాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తిరుమలలో ప్రైవేట్ గెస్ట్స్ ఈ మరి చేయడం కరెక్ట్ కాదు, తిరుమల స్థానికులు కూడా బర్త్డే వేడుకలు చేసుకోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు తిరుమలలో ప్రైవేట్ గెస్ట్స్ లో తనుజ వేడుకలు చేసుకోవడం పూర్తిగా ఆ నిషేధం. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా స్పందించి దివ్యల మాధురి పైన, బిగ్ బాస్ తనుజ పైన కేసు నమోదు చేయబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.